ఇది మన నర్సగ్రహణంలో పార్క్ స్ట్రీట్లో మల్నీడి బాబీ అపార్ట్మెంట్కి ఎదురుకొండ రోడ్లో మనకి ఇది 30 అడుగుల రోడ్డు, సిమెంట్ రోడ్డు చేర్చి మనకి ఈ కొత్త బిల్డింగ్ ఒకటి వచ్చింది. అది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. డబల్ స్టేర్, ఇగో చుట్టూ బిల్డింగులు చూసారు కదా, చుట్టూ బిల్డింగుల మధ్య మనకి ఇగో ఇది బిల్డింగ్ డబల్ స్టేర్. మన బిల్డింగ్ లేటెస్ట్గా అమ్మకానికైతే వచ్చింది. చూడండి, డబల్ స్టేరు 3.5 సెంట్లు ఎకరం. మనకి ఇది ఫేసింగ్ వచ్చి దక్షిణం. చూడండి, మీకు లోపల తీసి చూపిస్తున్నాను. ఇదిగో బయట కారు ఎట్టుకోవచ్చు. హాలు ఇదేమో మెయిన్ గుమ్మం, ఇది మెయిన్ గుమ్మం. చూసారు కదా బిల్డింగ్ ఎంత ఎక్సలెంట్గా ఉందో, చాలా ఎక్సలెంట్గా తయారు చేశారు. బిల్డర్ అయితే నెంబర్ 1 బిల్డరు. మెట్లన్నీ గ్రేనైట్. చూడండి, ఇప్పుడు లోపల చూపిస్తా. ఇదేమో హాలు, మనకి హాల్ చూసారు కదా. ఇంకా కరెంట్ వర్కింగ్ అవన్నీ జరుగుతున్నాయి మనకి. ఇది హాలు. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ. ఇది మన మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దదే. 6x6 మంచం అయితే ఎక్కేస్తుంది. చాలా బాగుంది, స్పేసియస్గా. అయితే ఇది వుడ్ వర్క్ ఏం చేయించరు, మనమే చేయించుకోవాలి. ఇది అటాచ్డ్ బాత్రూమ్. చూడండి, అటాచ్డ్ బాత్రూమ్. ఇంకా వర్కులు మైనర్ వర్క్స్ ఉన్నాయి, అవి మనకి చేసి ఇచ్చేస్తారు. అటాచ్డ్ బాత్రూమ్ ఇది చూస్తున్నారు కదా. హాలు, బెడ్రూమ్ ఇది చూస్తున్నారు కదా, బెడ్రూమ్. ఇంకా పోతే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిన్నది. చూడండి, ఇది కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కూడా చాలా బాగానే ఉంది, స్పేసియస్గానే. చాలా ఎక్సలెంట్గా ఉంది మనకి. చుట్టూ ఇళ్ళ మధ్యన దక్షిణ ఫేసింగ్ బిల్డింగ్ ఇది. పీస్ఫుల్ ఏరియా, ప్రశాంతంగా ఉంటుంది ఏరియా. ఈ ఏరియాలో ఎక్కువ రాజులు, చౌదరీస్, కాపులు ఉంటారు. ఇది కిచెను. మనకి చూస్తున్నాక కిచెను చాలా ఓపెన్గా ఉంది. కిచెన్ కూడా బాగుంది. ఇది కిచెన్లో వుడ్ వర్క్ అయితే మనం చేయించడం, మనమే చేయించుకోవాలి. కిచెన్ పైన ఆటక. ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్ కింద చిన్నది ఇచ్చారు. చూస్తున్నారు కదా ఇది. ఇప్పుడు మనకి బయట అయితే కామన్ బాత్రూమ్. ఇది చుట్టూ తిరగడానికి అయితే స్పేస్ అయితే ఉంది. ఇది కామన్ బాత్రూమ్. చూసారు బిల్డింగ్, దీని వెనకాల కూడా బిల్డింగులు ఉన్నాయి. బిల్డింగులు మనకి చూడండి, చుట్టూ తిరగడానికి అయితే స్పేస్ అయితే ఉంది. ఇదిగో బిల్డింగ్ చుట్టూ తిరగచ్చు. బిల్డింగ్ స్పేస్ అయితే ఇచ్చారు చుట్టూ తిరగడానికి. కింద ఇదిగో సంపు. ఇది సంపు వాటర్. ఇది భీమవరం మున్సిపాలిటీలో ఉంది, చెప్పాను కదా, చుట్టూ తిరగడానికి భీమవరం మున్సిపాలిటీలో ఉంది మనకి ఇది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూపిస్తాం. చూడండి, పైన చూపిస్తాను చూడండి ఒకసారి. మెట్లన్నీ కూడా బాగానే ఉంది చక్క. పైన అద్దాలు. 3.5 సెంట్లో బిల్డింగ్ ఇది. కింద హాల్ కన్నా పైన హాల్ చాలా పెద్దదే. ఎందుకంటే కింద కారు లోపలెట్టుకోవడానికి ఒక ఇచ్చారు వలన, మీకు లోపలెట్టుకోవడానికి కారు ఇచ్చిన వలన మీకు హాల్ చిన్నదిగా ఉంది. పైన చూసారు హాల్ చాలా పెద్దది కూడా, చాలా పెద్దది హాలు. చూడండి, చాలా పెద్ద హాలు పైన అయితే. సేమ్ దీనికి కూడా డబుల్ బెడ్రూమ్ కదా. పైన హాల్ కూడా, బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఎంతో బాగుంది. వుడ్ వర్క్ అయితే చేయించడానికి ముందు నుంచి చెప్తున్నాను. మీరు వుడ్ వర్క్ అయితే మనమే చేయించుకోవాలి. మనకు నచ్చిన విధంగా మనం చేయించుకోవచ్చు. అటాచ్డ్ బాత్రూమ్ దీనికి కూడాను. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్దాం. చూడండి, హాల్ అయితే చాలా పెద్దది. ఇది మీరు చూసుకోవచ్చు. ఇది కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చారు.
చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా పెద్దదిగానే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇది రేట్ అయితే చెప్పడం వీళ్ళు 1,25,00,000 చెప్తున్నారు. కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు, నెగోషియేషన్ అయితే చేసుకోవచ్చు. ఏరియా అయితే పీస్ఫుల్ ఏరియా. సేమ్ కింద అయితే కిచెన్ ఎలా ఉంది కూడా, పైన కూడా కిచెన్ ఒకటే. కాకపోతే దీనికి హాల్ ఒకటి చాలా పెద్దదిగా వస్తుంది. హాల్ పెద్దదిగా వస్తుంది. ఇదిగో కిచెన్ ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు మనకి. సేమ్ చుట్టూ తిరగడానికి స్పేస్, పైన కూడా కామన్ బాత్రూమ్. బయట చుట్టూ తిరగడానికి అయితే స్పేస్ ఉంది. సేమ్ డిటోగా చుట్టూ తిరగడానికి. ఇదిగో చుట్టూ తిరగడానికి చూపిస్తాను చూడండి. దీనికి కూడాను మనిషి తిరిగేంత స్పేస్ అయితే వచ్చింది. చాలా చుట్టూ తిరగడానికి చాలా ఎక్సలెంట్గా ఉంది. రేట్ అయితే చెప్పడం మనకి 1,25,00,000 చెప్తున్నారు. కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు. కింద బెడ్రూమ్ కన్నా పై బెడ్రూమ్ చాలా, పైన హాల్ చాలా పెద్దది. కిందదైతే లోపల కార్ పార్కింగ్ కొట్టి ఇచ్చిన వల్ల హాల్ చిన్నది, పైన చాలా బాగుంది. ఇప్పుడు బాగా పైకి వెళ్తాను చూడండి. బాగా పైకి వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి బాగా పైన మీకు వాటర్ ట్యాంకులు. నరసగ్రహం పార్క్ స్ట్రీటు, మల్నీరు బాబీ అపార్ట్మెంట్లో ఆపోజిట్ రోడ్లో మనకు ఉన్నాయి. చూసారా, చుట్టూ బిల్డింగ్ల మధ్యన మనకుంది సిమెంట్ రోడ్. ఇదంతా సిమెంట్ రోడ్. ఇది అపార్ట్మెంట్లు మనకి ఉన్నాయి. చూసారు కదా, బిల్డింగ్ జనాలు కూడా ఉన్నారు. ఇదంతా పీస్ఫుల్ ఏరియా, ఎటువంటి డిస్టర్బ్ ఉండదు. ప్రశాంతమైన వాతావరణం, వెనకాల పైరు గాలి, అన్ని విధాలుగా బాగుంటుంది. మీకు ఒకవేళ ఇది కావాలనుకుంటే మీకు నెంబర్ ఇస్తాము. నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేస్తే నేను తీసుకొని మీకు చూపిస్తాను. చూపించినందుకు గాను మేము 500 రూపీస్ పెట్రోల్ ఛార్జ్. మీకు నచ్చి కొనుక్కుంటే 2% కమిషన్ తీసుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నాగా ఇలాంటి బిల్డింగ్ అయితే వదులుకోవద్దు. ఎవరైనా సరే మీరు కాకపోతే మీ ఫ్రెండ్స్కి కానీ పంపించండి, వాళ్ళని కొనుక్కుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.